వారసత్వం కోసం షర్మిల ఇప్పుడు అన్నతోనే పెట్టుకుంటోంది. తన తండ్రికి అసలైన వారసుడు తన కొడుకే అంటోంది. ఆమె దూకుడే ఇప్పుడు వైసీపీ శిబిరంలో మంట పెడుతోంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై వార్ జరుగుతోంది. అసలు ఏంటి షర్మిల ధీమా? వైఎస్ఆర్ కూతురిగా తనకే ఆదరణ అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో ఇక తన కొడుకును జనం ఏ మేరకు ఆదరిస్తారు? జగన్ షర్మిల మధ్య వారసత్వ పోరు తెరమీదికి వచ్చింది. వైఎస్ వారసత్వం తమదేనని, తమ కుమారుడే వైఎస్కు అసలు సిసులు రాజకీయ వారసుడని షర్మిల ప్రకటించారు. ఇక ఇప్పటివరకు వ్యాపారాలు చేసినా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినా తాను వైఎస్ వారసుడిగానే ప్రజలకు చేరువ అవుతానన్నట్టు జగన్ చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాలపై అన్నా చెల్లెళ్ళు ఎలా ఉన్నా, ఎన్ని వాదనలు చేసుకున్నా చివరకు వారసత్వం తేల్చాల్సింది మాత్రం ప్రజలే. ప్రజలు నమ్మి ఆశీర్వదిస్తేనే వైఎస్ వారసత్వం ఎవరికి దక్కుతుందో తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అన్నదమ్ములు, అక్కా చెల్లెలు పరస్పరం పోట్లాడుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే చివరికి ప్రజలు ఇద్దరినీ పక్కన పెట్టే అవకాశముంది. గతంలో అన్న నందమూరి వారసుడిని నేనే అంటూ హరికృష్ణ ముందుకు వచ్చారు. అదే సమయంలో అసలైన వారసత్వం నాదే అంటూ లక్ష్మీపార్వతి కూడా వచ్చారు. ఆమె ఎన్టీఆర్ టీడీపీ అంటూ మరో పార్టీ పెట్టారు. కానీ చివరికి ప్రజలు వీరిద్దరినీ పట్టించుకోలేదు. చంద్రబాబుకు పట్టం కట్టారు. ఎప్పటినుంచో వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వంపై యుద్ధం జరుగుతుంది. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఈ పోరు కొనసాగుతుంది. తాజాగా వైఎస్ఆర్కు వారసుడు వైఎస్ రాజారెడ్డి అని షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చర్చ మొదలైంది. తండ్రి మరణించిన వెంటనే రాజకీయ వారసత్వం కోసం కుటుంబ సభ్యులు పోటీ పడడం సర్వసాధారణం. జాతీయ స్థాయిలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ సొంత పార్టీని పెట్టుకున్నారు. ప్రజలు ఆయనను ఆదరించి 2019 ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వైఎస్ వారసుడు అతనేనని అంటున్నారు. అయితే రాజారెడ్డి ఇంటి పేరు వైఎస్ కాదంటూ సోషల్ మీడియాలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తన భర్త ఇంటి పేరు కుమారుడికి వస్తున్నా షర్మిల వైఎస్ అనే ట్యాగ్ లైన్ను వదలడానికి ఇష్టపడడం లేదు. తన కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ఆరే పేరు పెట్టారని ఆమె గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజారెడ్డిని గుర్తించాల్సింది ప్రజలు మాత్రమే. ఈ విషయాన్ని మర్చిపోయి ఇలా విమర్శలు చేసుకుంటుండడంపై సామాన్యుల్లో కూడా చర్చగా మారింది. ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది? మీ పార్టీకి ఒక అజెండా, ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా? ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా? మీరు కూటమిలోనే ఉన్నారు. ఈ రోజు మీకు అర్థమవుతుందో లేదో గానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది. ఈ రోజు బీజేపీలో ఒక తెలుగుదేశం, ఒక జనసేన మాత్రమే లేదు. కూటమిలో బీజేపీతో పాటు వైసీపీ కూడా ఉంది. కూటమిలో అఫీషియల్ గా వైసీపీ కూడా చేరిపోయింది. మరి ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీకు దమ్ముంటే అవును మేం బీజేపీకి తోక పార్టీయే, తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి. లేదు, ఒప్పుకోలేను, నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చబొట్టు వేయించుకోండి. అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చెయ్యెత్తితే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది. అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది, కనీసం వాళ్ళు ఎవరికీ ఓటేయకుండా అబ్స్టైన్ అయినా అయ్యారు. ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గుచేటు. చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఆ పార్టీని వదల్లేదు. ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేశారు. అయితే ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం వైఎస్ఆర్సీపీకి మారిపోయింది. అంటే
ఆ సమయంలో వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలామంది జగన్నే వైఎస్సార్ వారసుడిగా గుర్తించారు. ఇప్పుడు కూడా రాజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చినా షర్మిల ప్రకటించుకుంటే సరిపోదు. భవిష్యత్తులో రాజారెడ్డి ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆయనకు దక్కే ఆదరణ, ఆయన గెలిచే ఎన్నికలే అసలైన వారసుడు ఎవరనేది తేలుస్తాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంకా రాజకీయాల్లోకి రాకముందే రాజారెడ్డి చుట్టూ వారసత్వంపై ఇంత చర్చ జరగడం మాత్రం ఆశ్చర్యమే. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినా సాక్షాత్తు వైఎస్ కూతురైన షర్మిలనే జనం పట్టించుకోవడం లేదని, ఇక ఆమె కొడుకును ఏం పట్టించుకుంటారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తన కొడుకే అసలైన వైఎస్ వారసుడు అంటున్నారు. రెండు 2019 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, బీజేపీలు కీచులాడుకున్నారు. ఎవరికి వారు రాజకీయాలు చేసుకున్నారు. ఫలితంగా ప్రజలు ఈ 3 పార్టీలను పక్కన పెట్టారు. అదే 2024 వచ్చేసరికి 3 పార్టీలు కలిసి ప్రజల ముందుకు రావడంతో నెత్తిన పెట్టుకున్నారు. సో దీనిని బట్టి ఏపీ ప్రజల నాడి కీచులాటలకు, వివాదాలకు ప్రాధాన్యం ఇవ్వదన్న విషయం స్పష్టమవుతూనే ఉంది. ఈ విషయాన్ని అటు షర్మిల, ఇటు జగన్ కూడా మర్చిపోయినట్టు తెలుస్తోంది. వారసత్వ విషయంలో షర్మిల మాట్లాడుతున్నా దానిపై ఇంకా జగన్ నోరు మెదపలేదు. వైసీపీ శ్రేణులు మాత్రమే షర్మిలకు కౌంటర్ ఇస్తున్నాయి. ఇక రాజారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మేనమామపై పోరాటం చేయక తప్పదు. అయితే ఇంకోవైపు బలమైన టీడీపీ, జనసేనలు ఉండగా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఏ మేరకు అందరినీ దాటుకుని ముందుకు రాగలరు అన్నది తేలాల్సి ఉంది.